hello, namaste. Welcome back to our channel. This is yours Arun Kumar. Perspective in education లో బేసిక్ పాయింట్ ఆఫ్ వ్యూ లో బిట్ చూడండి. ఎడ్యుకేటం అనే లాటిన్ భాషా పదానికి అర్థం ఏమిటో ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం ఇది ఫండమెంటల్ నాలెడ్జ్ కి సంబంధించింది. ఒకసారి దీనికి సంబంధించినటువంటి బిట్స్ అన్ని ఒకసారి మనం గమనించి అప్పుడు దీంట్లోకి వద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాం? శిశువును అభివృద్ధిలోకి తీసుకురావడం అన్నాం. 2 దారి చూపించడం అన్నాం. 3 బోధనా చర్య అన్నాం. 4 పైవన్నీ సరైనవి అన్నాం. ఇలాంటి ఆప్షన్ ఇచ్చినప్పుడు మాక్సిమం అందరూ కూడా పైవన్నీ వైపు చూపు వెళ్తుంది, ఎప్పుడు కాన్సెప్ట్ తెలియకపోతే. ఒకసారి మనం గమనిద్దామా? ఇందులో మొదటిగా మనం గమనిస్తే విద్య అనే పదం విద్ అనే సంస్కృత భాషా ధాతువు నుంచి రావడం జరిగింది. విద్ అనే సంస్కృత భాషా ధాతువుకి అర్థం ఏమొస్తుంది? 1 అవగాహన చేసుకోవడం, 2 కనుగొనడం, ఇక 3వది తెలుసుకోవడం. ఇలా 3 అర్థాలు వస్తాయి దేనికి? విద్ అనే సంస్కృత భాష పదానికి. ఓకేనా? ఇప్పుడు మళ్ళా గమనించినట్లయితే హిందీలో మరి విద్యను ఏమని పిలుస్తాము? శిక్ష అని పిలుస్తాము. చూడండి, సర్వ శిక్ష అభియాన్, సమగ్ర శిక్ష అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్. సో శిక్ష అంటే విద్య అని తెలుసుకోవాలి. ఈ శిక్ష అనే పదం సాస్ లేదా క్లాస్ అనే సంస్కృత భాషా ధాతువు నుంచి రావడం జరిగింది. సంస్కృత భాషా ధాతువైన సాస్ లేదా క్లాస్ నుండి శిక్ష అనే హిందీ భాషా పదం పుట్టింది అని తెలుసుకోవాలి. ఇంతకీ శిక్ష అంటే అర్థం ఏంటి? చూడండి, 1 బోధించుట అనే అర్థం ఉంది. శిక్ష అంటే బోధించుట లేదా నేర్పించుట అనే అర్థం కూడా ఉంది. నేర్పించుట. 3వది నియంత్రించుట అనే అర్థం కూడా ఉంది. ఇక దీంట్లో 4వది క్రమశిక్షణలో ఉంచుట అనే అర్థం కూడా ఉంది. ఇలా శిక్ష అనే పదానికి 4 అర్థాలు ఉన్నాయి. ఇక దీని తర్వాత ఆంగ్లంలో విద్య అనే పదాన్ని ఏమంటాం? ఎడ్యుకేషన్ అని అంటాం. ఎడ్యుకేషన్ ఏ భాషా పదం? ఆంగ్ల భాషా పదం అని తెలుసుకోవాలి. ఇందులో ఈ అంటే అర్థం అవుట్ ఆఫ్. తర్వాత డ్యూకో అంటే టు బ్రింగ్ అప్ అని అర్థం. సో ఇంతకీ టు బ్రింగ్ అప్ అంటే అర్థం ఏంటి? టు బ్రింగ్ అప్ అంటే అర్థము వృద్ధిలోకి తేవడం అనే అర్థం వస్తుంది. ఇక ఎడ్యుకేషన్ అనే పదం మరి లాటిన్ భాషా పదాలైన 3 పదాల నుండి రావడం జరిగింది. లాటిన్ భాషా పదాలు. ఆ 3 పదాలు ఏంటి? 1 ఎడ్యుకేర్, 2వది ఎడ్యుసెరే లేదా ఎడ్యుసెర్ అంటాం. 3వది ఎడ్యుకేటం. ఈ 3 కూడా ఏ భాషా పదాలు? లాటిన్ భాషా పదాలు నుండి ఎడ్యుకేషన్ వచ్చింది అని చెప్తారు, ఆంగ్ల భాషా పదాలు. ఇక దీని తర్వాత ఎడ్యుకేర్ అంటే అర్థం ఏంటి? శిశువును అభివృద్ధిలోకి తీసుకురావడం. సింపుల్ గా శిశు అభివృద్ధి అని చెప్తాం టీచర్. తర్వాత ఎడ్యుకేర్ అనే పదానికి అర్థం దారి చూపించడం అని అర్థము. దారి చూపించుట అని అర్థము. మరి ఎడ్యుకేటం అనే దానికి అర్థం ఏమొస్తుంది? బోధనా చర్య. ఎడ్యుకేటం అనే దానికి అర్థం ఏమొస్తుంది? బోధనా చర్య. ఎడ్యుకేర్ శిశు అభివృద్ధి, ఎడ్యుసేర్ దారి చూపించడం, ఎడ్యుకేటం బోధనా చర్య అనే అర్థాలు వస్తాయి. ఇలా విద్య అనే పదానికి ఇది ఫండమెంటల్ నాలెడ్జ్ గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. విద్య అర్థం మీద, విద్యా నిర్వచనాల మీద, విద్యా రకాల మీద, ధృవాల మీద ఈ కాన్సెప్ట్ లో నుంచి ఒక బిట్టు ఖచ్చితంగా డిఎస్సిలో మనం చూసే అవకాశం ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి విద్య అనే పదానికి అర్థం ఏంటి టీచర్ అంటే చీకటిలో ఉన్న వ్యక్తిని వెలుగులోకి తీసుకురావడము. మనలో ఉన్న చీకటిని ప్రారద్రోలి వెలుగులోకి తీసుకొచ్చేది విద్య అని చెప్తాము. తర్వాత
విద్య అనే పదానికి మరొక అర్థం ఏంటి? వ్యక్తిని జ్ఞానవంతుడిగా తయారు చేసేది విద్య. ప్రవర్తనలో మార్పు తీసుకురావడం కోసం కృషి చేసేది విద్య అని చెప్తాము. సో ఇంతకీ ఈ ప్రశ్నకు సమాధానం ఏమై ఉండొచ్చు? ఫస్ట్, శిశువును అభివృద్ధిలోకి తీసుకురావడం అంటే అర్థం ఏమొచ్చింది? ఎడ్యుకేర్ అంటే ఫస్ట్ ఆప్షన్ ఎడ్యుకేర్ అంటాం. రెండవది దారి చూపించడం అన్నాం అంటే ఏమొచ్చింది? ఎడ్యుసేర్ అంటాం. మూడవది బోధనాచర్య అంటే ఏమొచ్చింది? ఎడ్యుకేటం. సో ఎడ్యుకేటం అనే లాటిన్ భాషా పదానికి అర్థం ఏమవుతుందమ్మా? బోధనాచర్య అవుతుంది. ఎట్లా మీరు మరి జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి మరిన్ని బిట్స్ మీరు పొందడం కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితేనే లైక్ చేయండి, మిత్రులు షేర్ చేయండి. ఎంతవరకు వీక్షించిన ప్రతి ఒక్క డిఎస్సి ఆస్పిరెంట్ కి థ్యాంక్ యూ సో మచ్ తెలుపుకుంటూ మరొక ఇంపార్టెంట్ బిట్స్ తో నీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. బాబాయ్. జై హింద్.